హలో మచెస్ అండ్ మచెస్, మీకు ఎలాంటి మూవీ కావాలి? మీకు టాలీవుడ్ ఫిల్మ్ వేணுమా? టాలీవుడ్ ఫిల్మ్ ఇరుక్కు. మీకు హాలీవుడ్ ఫిల్మ్ వేணுమా? హాలీవుడ్ ఫిల్మ్ ఇరుక్కు. మీకు డీసీ ఫిల్మ్ వేணுమా? డీసీ ఫిల్మ్ ఇరుక్కు. మీకు మార్వెల్ ఫిల్మ్ వేணுమా? మార్వెల్ ఇరుక్కు. మీకు సస్పెన్స్ థ్రిల్లర్ వేணுమా? సస్పెన్స్ థ్రిల్లర్ ఇరుక్కు. ఫీల్ గుడ్ ఫిల్మ్ వేணுమా? ఫీల్ గుడ్ ఇరుక్కు. హారర్ వేணுమా? హారర్ కూడా ఇరుక్కు. అన్నీ తెలుగులో ఇరుక్కు. సో, వెంటనే ఈ వీడియోని మీ ప్లేలిస్ట్‌లో ఇరికించి, అలానే సబ్స్క్రైబ్ కొట్టేసి, నన్ను కూడా 100K ప్లస్ ఛానల్స్‌లో ఇరికించండి. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. 7 బెస్ట్ న్యూ తెలుగు మూవీస్ రీసెంట్లీ రిలీజ్డ్ ఆన్ ఓటీటీ. నెంబర్ 7, ది 100. 2 hours 15 minutes ఉండే ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ థ్రిల్లర్స్ అండ్ సస్పెన్స్ మూవీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది అండ్ ఇంకోవైపు ఇళ్లలో రాబరీస్ అవుతూ ఉంటాయి. అసలు ఏమవుతుంది అని ఐపీఎస్ విక్రాంత్ కేసుని టేకప్ చేస్తాడు. ఆ కేసెస్ ఎలా సాల్వ్ చేశాడు అనేది ప్లాట్. రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ టెంప్లేట్ అయినా ఒక పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ చూస్తాం ఈ మూవీలో. ప్రీ ఇంటర్వెల్ అండ్ లాస్ట్ క్లైమాక్స్ 40 minutes హైలైట్ ఆఫ్ ది ఫిలిం. అర్జున్ రెడ్డికి బీజిఎం ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టరే ఈ మూవీకి బీజిఎం ఇచ్చారు. సూపర్ ఉంటుంది అండ్ ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది ఫిలింలో. ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్ ఇన్ తెలుగు. నెంబర్ 6, టుగెదర్. జస్ట్ 1 hour 42 minutes ఉంటుంది ఈ బాడీ హర్రర్ ఫిలిం. సస్పెన్స్, గ్రాఫ్టెడ్, హ్యూమన్ సెంటిపైడ్ లాంటి మూవీస్ నచ్చితే యూ షుడ్ డెఫినెట్లీ వాచ్ దిస్ ఫిలిం. ఒక కపుల్ కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి ఒక టౌన్‌కి వస్తారు. అక్కడ ఒక వియర్డ్ ఇన్సిడెంట్ జరుగుతది. అదేంటి అంటే వాళ్ళు దగ్గరికి వస్తే టచ్ ఆర్ కిస్ చేస్తే అతుక్కుంటా ఉంటారు. అసలు ఎందుకిలా అవుతుంది? ఆ తర్వాత ఏమైంది అనేది ప్లాట్. ఈ మూవీ టాప్ బాడీ హారర్ ఫిల్మ్ ఆఫ్ 2025 అని అన్నారు. మీరు ఎప్పుడు చూసే వైలెంట్, గోర్, బ్లడ్ లాంటి ఫిలిమ్స్ కాదిది. ఇదొక వియర్డ్ ఫిలిం. ఫ్యామిలీతో అస్సలొద్దు. చాలా అడల్ట్ సీన్స్ ఉంటాయి. లేదు చూస్తా అంటారా? అయితే 10 minutes 42 seconds దగ్గర, 12 minutes 46 seconds దగ్గర, 42 minutes 18 seconds దగ్గర, 42 minutes 37 seconds దగ్గర, 50 minutes 43 seconds దగ్గర, 1 hour 32 minutes 38 seconds దగ్గర, 1 hour 33 minutes 11 seconds దగ్గర. ఇవన్నీ స్కిప్ చేస్తే యూ కెన్ వాచ్ హ్యాపీలీ. స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్ అండ్ యాపిల్ టీవీ ఫర్ రెంట్. మనకి గోరు, హర్రర్ ఎందుకు భయ్యా? కొంచెం కామెడీ అండ్ ఫీల్ గుడ్ ఫిలిం కావాలి అంటావా? అయితే వాచ్ 'మామన్'. 'మామన్' అంటే తెలుగులో మామయ్య అని అర్థం. 2 hours 20 minutes ఉండే ఈ ఫీల్ గుడ్ మూవీ తమిళ్లో సూపర్ హిట్ అయ్యి ఇప్పుడు జీ5లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ సూపర్బ్ ఉంటది. ఫ్యామిలీ ఎమోషన్స్ నచ్చే వాళ్ళకి చాలా బాగా నచ్చుతది. ఫ్యామిలీ వాచబుల్. స్ట్రీమింగ్ ఆన్ జీ5 ఇన్ తెలుగు. ఈ ఫ్యామిలీ సెంటిమెంట్లు, నిద్రలోకి వచ్చే దయ్యాలు కాకుండా ఒక క్యూట్, స్వీట్ లవ్ స్టోరీ చెప్పు కదా భయ్యా అంటే ఈ ఫిలిం మీకోసమే. అదే నెంబర్ 5, 'లవ్ అన్‌టాంగిల్డ్'. జస్ట్ 2 hours ఉండే ఈ కొరియన్ రొమాంటిక్ కామెడీ ఫిలిం అసలు రామ్ కామ్సే పడని నాకే నచ్చిందంటే మీకు బాగా నచ్చేస్తది. 'ఆర్య', 'ఆరెంజ్', 'అందాల రాక్షసి', 'వర్షం' లాంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీ మూవీస్ నచ్చితే ఈ ఫిలిం కూడా నచ్చేస్తది. బట్ ఈ ఫిలింకి ఇంతకుముందు చెప్పిన మూవీస్‌కి తేడా ఏంటంటే ఈ ఫిలిం మనం అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ ద్వారా చూస్తాము. థ్రిల్లర్స్ అండ్ హర్రర్స్ చూసి బోర్ కొడితే వాచ్ దిస్ ఫిలిం. చాలా రిఫ్రెషింగ్‌గా, ఫన్నీగా ఉంటది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అడల్ట్ సీన్స్ ఏమి ఉండవు కానీ చిన్న చిన్న లిప్ లాక్స్ ఉంటాయి. అవి ఓకే అనుకుంటే యూ కెన్ వాచ్ హ్యాపీలీ. స్ట్రీమింగ్ ఆన్ నెట్‌ఫ్లిక్స్ ఇన్ తెలుగు. ఈ కొరియన్ వీడియో చూస్తే అమ్మాయి, అబ్బాయి కూడా అర్థం కాదు భయ్యా. జర మనం ఫేసెస్ గుర్తుపట్టేవి చెప్పొచ్చు కదా అంటే అయితే వాచ్ నెంబర్ 4, 'బన్ బటర్ జామ్'. 2 hours 25 minutes ఉండే ఈ రొమాంటిక్ కామెడీ ఫిలిం యూనిక్ అండ్ రిఫ్రెషింగ్ కాన్సెప్ట్స్ అండ్ కామెడీ ఫిలిమ్స్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఇద్దరు మదర్స్ ఈ జెన్‌జీ జనరేషన్‌లో మ్యారేజెస్ అన్నీ బ్రేక్ అవుతున్నాయని వాళ్ళ ఇద్దరు పిల్లలైన హీరో, హీరోయిన్‌ని ప్లానెడ్‌గా లవ్ చేపించి పెళ్లి చేయాలనుకుంటారు. మదర్స్ ప్లాన్ ఏమైంది? పిల్లలు ఏం చేశారనేది ప్లాట్. ఫస్ట్ హాఫ్ ఒక 20 minutes ఓపిక పడితే ఫస్ట్ హాఫ్ లవ్ అండ్ సెకండ్ హాఫ్ కామెడీతో ఎంజాయ్ చేస్తారు. సాంగ్స్ అండ్ నరకం అవి స్కిప్ చేస్తే యూ కెన్ వాచ్ హ్యాపీలీ. స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో ఇన్ తెలుగు. బట్ కొన్ని కిస్సింగ్ సీన్స్ ఉంటాయి. 58 minutes 50 seconds, 1 hour 37 minutes 5 seconds, 1 hour 38 minutes 7 seconds. ఇవి స్కిప్ చేస్తే యూ కెన్ వాచ్ విత్ ఫ్యామిలీ హ్యాపీలీ. ఈ లవ్ స్టోరీలు చూసి చూసి టైర్డ్ అయ్యాం బ్రో. మంచిగా పిల్లలతో పెద్దలందరూ ఎంజాయ్ చేసేలా ఒక మంచి మూవీ చెప్పంటే వాచ్ నెంబర్ 3, 'లీలో అండ్ స్టిచ్'. ఈ ఫిలిం 2025 హైయెస్ట్ గ్రాస్డ్ కలెక్టెడ్ ఫిలిం ఇన్ ద వరల్డ్‌లో సెకండ్ ప్లేస్ కొట్టింది. 1 hour 48 minutes ఉండే ఈ సైఫై అడ్వెంచర్ ఫిలిం ఏలియన్ మూవీస్, ఫీల్ గుడ్ మూవీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. లోన్లీగా ఉండే లోలీ దగ్గరికి ఒక ఏలియన్ వస్తది. ఆ ఏలియన్ అలియాస్ స్టిచ్‌ని పట్టుకోవడానికి ఇద్దరు ఎర్త్ మీదకి వస్తారు. ఈ 'లీలో అండ్ స్టిచ్' జర్నీ ఎలా సాగింది అనేది ప్లాట్.
చాలా ఫన్నీగా అండ్ స్టిచ్ చేసే అల్లరి చాలా బాగా అనిపిస్తది. లీలో యాక్టింగ్ అయితే హైలైట్ ఆఫ్ ది ఫిల్మ్. ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్‌స్టార్ ఇన్ తెలుగు. నెంబర్ 2 థండర్‌బోల్ట్స్. మార్వెల్ ఫ్యాన్స్ కొన్ని ఇయర్స్‌గా కాలర్ మడతపెట్టి జేబులో పెట్టేసుకుంటున్నారు. ఇంకొందరు 2 చేతులు జేబులో పెట్టేసుకుంటున్నారు. ఇంకొందరు షెడ్‌కెళ్ళిపోతున్నారు. ఆ టైంలోనే మార్వెల్స్ ఊపిరి పీల్చుకో అంటూ వచ్చిన ఫిల్మే థండర్‌బోల్ట్స్. మార్వెల్స్‌లోని యాంటీ హీరోస్ ఇప్పుడు హీరోస్ ఎందుకయ్యారు అనేది ప్లాట్. డేవిడ్ హార్బర్, ఎలీనా క్యారెక్టర్స్ డెప్త్ అండ్ వాళ్ళ యాక్టింగ్ హైలైట్. జోక్స్ వర్కౌట్ అయ్యాయి. స్క్రీన్ రేసీగా బావుంటది. కొన్ని స్లో మూమెంట్స్ ఉన్నా చాలా ఇంటెన్స్‌గా రాశారు ఆ సీన్స్‌ని. బట్ సీజేఏ బాగలేదు. బావుంటే బావుండు. రీసెంట్ మార్వెల్ మూవీస్‌తో పోలిస్తే చాలా బెస్ట్ ఈ ఫిల్ము. ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్‌స్టార్ ఇన్ తెలుగు. ఫైనల్లీ కలెక్షన్స్‌లో 18 ఇయర్స్ తర్వాత ఒక డీసీ మూవీ మార్వెల్ మూవీ కలెక్షన్స్‌ని దాటి నంబర్ 1గా హైయెస్ట్ కలెక్టెడ్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. ఆ ఫిల్మే నంబర్ 1 సూపర్ మ్యాన్. 2 అవర్స్ 5 మినిట్స్ ఉండే ఈ సూపర్ హీరో డీసీ ఫిల్మ్ ఫస్ట్‌గా మార్వెల్ ఫ్యాన్స్‌కి నచ్చుతది. డీసీ ఫ్యాన్స్‌కి కొత్తగా అనిపిస్తది. అండ్ అసలు ఏం తెలియని వాళ్ళకి ఎంటర్‌టైనింగ్‌గా అనిపిస్తది. ఇక సూపర్ హీరో ఫిల్మ్ స్టోరీస్ చెప్పక్కర్లేదు. సేమ్ సేమ్ సేవియర్ స్టోరీసే ఉంటాయి. బట్ ఈ ఫిల్మ్ సూపర్ మ్యాన్ ఆరిజిను, పుట్టుక, పుట్టారాలు ఇయన్నిటిని ఏది పట్టించుకోలేదు. డైరెక్ట్ టు ద యాక్షన్‌కే వచ్చేస్తది. సో, కొత్తగా చూసేవాళ్ళైనా, పాతగా చూసేవాళ్ళైనా ఎవ్వరైనా ఈ మూవీని చూడొచ్చు. ఎందుకంటే సో, సోది సుతారం ఏం లేకుండా డైరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకే ఎళ్ళిపోయింది. అందరికీ అర్థమవుతది సినిమా. అండ్ ఈ మూవీలో హైలైట్ ఏంటి అంటే స్టార్టింగ్ అండ్ సెకండ్ హాఫ్ యాక్షన్ సీక్వెన్సెస్, మధ్యలో సెటైరికల్ కామెడీ సీన్స్ అండ్ హీరో హీరోయిన్ కెమిస్ట్రీ ఇవి హైలైట్ ఆఫ్ ది ఫిల్మ్ అని చెప్పాలి. ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్ అండ్ బుక్ మై షో స్ట్రీమ్ ఇన్ తెలుగు ఫర్ రెంట్. దట్స్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు రీసెంట్‌గా చేసిన 'ఓజీ' మూవీ గ్లిమ్స్ బ్రేక్‌డౌన్ వీడియో చూడాలి అనుకుంటే పైన కార్ట్‌లో కింద కామెంట్ బాక్స్‌లో పెడతాను చూసేయండి. లాగింగ్ ఔట్ జల్సా పీడియా.